హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 24తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే కామెంట్స్ కూడా ఇవ్వండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. జయ గారు దేవ్ అమ్మ గురించి అడగగానే భూవి అమ్మ అవన్నీ ఇప్పుడు ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాం అని అంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదమ్మా, కనిపించకపోతే అడిగానంతే అని అంటారు జయ. ఇబ్బంది ఏం లేదమ్మా, కొంతమంది గురించి తలుచుకోవాలి అన్నా నచ్చదు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను. తెలుసుకోవాల్సిన అవసరం కూడా మీకుంది, కానీ ఇప్పుడు వద్దులే అమ్మా అని అంటారు. అయ్యో అదేం లేదండి, ఫోటో కూడా లేకపోతే అడిగాను అంతే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మన్నించండి అని అంటారు జయ. అంత మాట ఎందుకులేమ్మా, అయినా బాబాయ్ అని పిలు, అండి ఎందుకు అని అంటారు రఘుగారు. ఇక ఫోటో లేకపోవడానికి కారణం ఈ ఇంట్లో ఆవిడకి సంబంధించిన గుర్తులేమీ ఉండవు అని చెబుతారు ఆయన. అంటే ఏదో జరిగింది, అందుకే ఆవిడ గురించి మాట్లాడటానికి కూడా ఎవరికీ ఇష్టం లేదు. ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తున్న భువిని భువి అని పిలుస్తారు జానో గారు. అమ్మమ్మ, వంట ఈ రోజుకి వంట వాళ్ళు చేస్తారులే, నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అని చెబుతారు జాను. అమ్మమ్మ, ముందైతే వెళ్ళి స్నానం చేయాలి, చాలా చిరాగ్గా ఉంది అని పైకి వెళ్తుంది భువి. భువి వెళ్ళేసరికి దేవ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంట్లో ఉన్న కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా దేవ్ గారు అంటుంది. మెయిల్స్ వచ్చాయి, చెక్ చేస్తున్నాను అని అంటాడు. దేవ్ గారు మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని చిన్నగా అడుగుతుంది. ఒక్కటి కాకపోతే 100 అడగొచ్చు అని అంటాడు దేవ్. నేను ఆఫీస్కి రాకపోయినా ఇంట్లో ఉండి వర్క్ చేయొచ్చు కదా, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఇవ్వచ్చుగా, మీకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది అని అంటుంది భువి. ఇప్పుడు నాకు రెస్ట్ కావాలని నేను అనలేదు కదా. ఆహా, మీరు అన్నారని కాదు, నాకే అలా అనిపించింది. భువి చేయి పట్టుకొని ఒళ్ళోకి లాక్కొని కూర్చోబెట్టుకొని నడుం చుట్టూ చేతులు వేసి ఎందుకలా అనిపించింది నీకు అని అడుగుతాడు. దేవ్ చేసిన పనికి కరెంటు షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయింది భువి పాప. దేవ్ ఏం అడిగాడు కూడా తనకి వినిపించలేదు. దేవ్ భువి బొమ్మలా బిగుసుకుపోయి ఉండడం చూసి వెన్ను మీద తన పెదాలు నిలిపి ధాత్రి అని పిలుస్తాడు. అసలే బిగుసుకుపోయిన పాపకి ఇప్పుడు దేవ్ చేసే పనికి గొంతు పెగలటం లేదు, ఇంకేం పలుకుతుంది. దేవ్కి ధాత్రి పరిస్థితిని చూసి నవ్వొచ్చి పెదాలలా పైకి జరుపుతూ ధాత్రి అని హస్కీగా పిలుస్తాడు. దేవ్ మీసాలు పెట్టే గిలిగింతలకి తట్టుకోలేక చిన్నగా దేవ్ గారు అని పిలుస్తుంది. చెప్పండి ధాత్రి గారు. వదలండి అని అంటుంది. ఎందుకండి? అది అది స్నానం చేయాలి. ఇలా కూడా బాగానే ఉందండి, నాకేం ప్రాబ్లం లేదు అంటాడు. కానీ నాకు ప్రాబ్లంగా ఉంది దేవగారు, ప్లీజ్ వదలండి. దేనికి ప్రాబ్లం? నేను పట్టుకుంటే నీకు నచ్చటం లేదా? అయ్యయ్యో అది కాదు దేవగారు. మరి ఇంకేం ప్రాబ్లం? మీకు అర్థం కాక అడుగుతున్నారో కావాలని చేస్తున్నారో కానీ మీకు తెలియదా దేవగారు, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందని? అమ్మాయిలతో ఉంటారు కదా, వాళ్ళ ఫీలింగ్స్ తెలియవా అని అనుకుంటుంది మనసులో. దేవ్ భువి భుజం మీద చిరుముద్దిచ్చి చిన్నగా బైట్ చేస్తాడు. అంతే, ఇక బలవంతంగా దేవ్ చేతులు విడిపించుకొని దేవ్ మీద నుంచి లేచి వాష్రూంలోకి పరుగు పెడుతుంది. దేవ్ భువి కంగారు చూసి హాయిగా నవ్వుకుంటూ ల్యాప్టాప్లో మునిగిపోతాడు. భువి వాష్రూంలోకి వెళ్ళి అదురుతున్న గుండెని చేతితో రుద్దుకుంటూ కూల్ కూల్ అంటూ దానికి సర్ది చెప్పుకుంటూ బాబోయ్ దేవుగారు, మీరు మామూలు వాళ్ళు కాదు, అస్సలు ఊపిరి ఆడనివ్వలేదు అని సిగ్గుతో ఎర్రగా మారిన మొహాన్ని అద్దంలో చూసుకుంటూ ఐ లవ్ యూ దేవుగారు, ఈ మాట మీ ముందు నుంచని చెప్పే ధైర్యం నాకు ఎప్పటికి వస్తుందో తెలియదు కానీ స్టిల్ మై లాస్ట్ బ్రీత్, నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను, మీరు ఎలా ఉన్నా ఏం చేసినా అని అనుకుంటుంది. దేవు పుట్టించిన అలజడిని తగ్గించుకోవడానికి షవర్ కింద ఒక అరగంట కూర్చొని
అప్పుడు నార్మల్ అయి స్నానం ముగించుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంది. చీర కట్టుకొని బయటకు వచ్చిన భువికి దేవ్ ఎక్కడా రూమ్లో కనిపించడు. ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ అని అనుకుంటూ రెడీ అయ్యి కిందకి వెళుతుంది. భువి కిందకి వెళ్ళేసరికి కింద ఆనంద్ దీప ఉండడం చూసి, అరే మీరెప్పుడొచ్చారు అని అడుగుతుంది. ఇప్పుడే ఒక పావుగంట అవుతుంది అని చెబుతుంది దీప. ఉండండి ఇప్పుడే వస్తానని కిచెన్లోకి వెళ్ళబోతుంటే, మాకు మర్యాదలు అయిపోయాయి, అయినా మేమేమీ కొత్త చుట్టాలం కాదు, కూర్చో భువి అంటుంది దీప. భువి వెళ్ళి దీప పక్కన కూర్చుంటుంది. దేవు మాత్రం బాబుతో ఆడుకుంటున్నాడు. పెళ్ళి ఎలా జరిగింది అని అడుగుతుంది భువి. చాలా బాగా జరిగింది. రేపిక్కడ రిసెప్షన్, అందుకే పిలవడానికి వచ్చాం. పెళ్ళికి ఎలాగూ ఏదో షాకులు చెప్పారు, రేపు మాత్రం రాకపోతే ఊరుకోను అంటుంది దీప. భువి దేవ్ వైపు చూస్తుంది. ఏంటి దేవ్ వైపు చూస్తున్నావు? దేవుకి ఆల్రెడీ చెప్పాం, వస్తానన్నాడు అని అంటుంది దీప. మీ ఫ్రెండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక నాదేముంది, ఆయన వెనక వచ్చేయడమే అంటుంది భువి. సరే అయితే మేం వెళ్తాం. రేపు సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మరీ 9కి రాకుండా ముందే రండి, మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు అని చెబుతాడు ఆనంద్. మీ మరదల రిసెప్షన్కి ఫ్రెండ్స్ అందరినీ పిలవడం ఏంట్రా అని అడుగుతాడు దేవ్. ఎలా అయినా అందరం ఒకసారి కలిసినట్టు ఉంటుందని, అంతేకాకుండా రేపు మా మామగారు నన్ను పెద్దలుడిగా అందరికీ పరిచయం చేస్తున్నారు అని అంటాడు ఆనంద్. బాబు పుట్టాక మీకు రిసెప్షన్ అవుతుందన్నమాట అని దేవ్ అన్న మాటకి, అంతే అనుకో అని నవ్వుతూ, ఓకే దేవ్ మేం వెళ్తాం అంటాడు ఆనంద్. భోజనం చేసి వెళ్తురు, ఎలాగో లంచ్ టైం అయింది కదా అని అంటుంది భువి. లేదులే భువి, ఇంకా చాలా పనుంది, ఈ హడావుడి అయిపోయాక మళ్ళీ వస్తాం కదా, అప్పుడు లంచ్ డిన్నర్ అన్నీ చేసి వెళ్తాం అని అంటుంది దీప. సరే మీ ఇష్టం అని అంటుంది భువి. ఆనంద్ దీప బాబుని తీసుకొని వెళ్ళిపోతారు. తొందరగా లంచ్ చేయండి వెళ్దాం మనం అంటాడు దేవ్. అందరూ లంచ్కి కూర్చున్నాక, అన్నయ్య నేను రావాలా అని అడుగుతుంది సంజు. ఏ నీకేమైనా పనుందా అని అడుగుతాడు దేవ్. అదేం లేదన్నయ్య అని అంటుంది. అక్కడ ధాత్రికి ప్యాకింగ్లో హెల్ప్ చేయడానికి నిన్ను రమ్మన్నాను, తొందరగా పని అయిపోతుంది కదా అని అంటాడు దేవ్. సరే అన్నయ్య అని అంటుంది సంజు. తొందరగా కానివ్వండి అని చెప్పి దేవ్ తినడం అవ్వడంతో లేచి హాల్లోకి వెళ్తాడు. దేవ్ వెళ్ళగానే, నీకేమైంది నొప్పి వెళ్ళడానికి అని అంటారు జాను గారు. అదేం లేదు జాను, వాళ్ళిద్దరూ వెళ్తే కొంచెం ప్రైవసీ ఉంటుంది కదా, ఏమైనా కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది కదా అని ఏదో చిన్న ఆశ, అందుకే నేను స్కిప్ అవుదామని అనుకున్నాను అని అంటుంది సంజు. వాళ్ళు ఏమైనా విహారయాత్ర చేయడానికి వెళ్తున్నారా, ప్రైవసీ ఇవ్వడానికి? అక్కడ భువికి ప్యాకింగ్ పని ఉంటుంది, ఒక్కతే చేసుకోవడం కష్టం, పైగా వాడు వర్కర్స్ని పిలిపిస్తాడు, ఇక కెమిస్ట్రీ వర్క్ అయ్యేంత ఎక్కడుంటుంది అని అంటుంది జాను. అర్థమైంది జాను అని అంటుంది సంజు. తినడం అయిపోవడంతో దేవ్ భువి సంజు భువి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ఆ ఇల్లంతా చూసి కొంచెం ఎమోషనల్ అవుతుంది భువి. ఎందుకు వదిన ఆ కన్నీరు అని అడుగుతుంది సంజు. ఏం లేదు సంజు, ఇక్కడికి నాకు 7 ఏళ్ళప్పుడు వచ్చాం, అప్పటి నుంచి అమ్మ నేను ఈ ఇంటిలో ఇద్దరమే ఉన్నాం. అమ్మ పొద్దున 4కి లేచి మిషన్ ఎక్కి కష్టపడేది, అదంతా గుర్తుకు వస్తుంది అని అంటూ, మా బంధువులు ఎవరికి కనీసం మేం బతికి ఉన్నామా లేదా కూడా తెలీదు, మా కోసం ఎవరూ రాలేదు ఇంతవరకు. అరుణ ఆంటీ మాకు హెల్ప్ చేశారు, ఈ ఇంటికి అసలు అద్దె కూడా వద్దన్నారు, కానీ అమ్మ ఒప్పుకోలేదు, రెంట్ ఇచ్చేది అని చెబుతుంది భువి. నీకెవరూ లేకపోయినా అమ్ముంది ధాత్రి, అమ్మ ప్రేమ దొరికింది, అందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి, అందరికీ ఆ అదృష్టం దొరకదు అని దేవ్ అంటాడు. ఆ మాట దేవ్ ఏదో ఓదార్పుగా చెప్పినట్టు అనిపించలేదు, దేవులో ఉన్న పెయిన్ బయటకు వచ్చినట్టు అనిపించింది. దేవు గారు, మీ గుండెల్లో ఏదో పెయిన్ ఉంది,
నాకు చెప్పుకోవాలి అని అనిపిస్తే చెప్పొచ్చు కదా! బయటికి చెప్తే పెయిన్ కొంచెం తగ్గుతుంది అని దేవుని చూస్తూ అనుకుంటుంది భువి. నేను అందంగా ఉంటానని తెలుసు. మరీ అంతలా చూడకు అని ఐవింగ్ చేస్తాడు. వెంటనే కళ్ళు తిప్పి అక్కడ సంజు ఉందేమో అని చూస్తుంది. దేవ్ బాధ గుర్తుకు రాగానే అక్కడుండలేక సంజు అప్పటికే వేరే రూంలోకి వెళ్ళిపోతుంది. భువి చేయి పట్టి దగ్గరికి లాగి ఎందుకంత తినేసేలా చూస్తున్నావు అని అడుగుతాడు. నేనేం తినేసేలా చూడలేదు. మీరన్న మాటలు ఆలోచిస్తూ మీ వైపు చూశాను. అంతేకాని మీకోసమేమీ చూడలేదు. నమ్మేశానులే, పని చూడు అని అంటాడు దేవ్. "ఉమ్" అని వాళ్ళమ్మ బట్టలన్నీ ప్యాక్ చేస్తుంది ముందు. తర్వాత ఇంపార్టెంట్ అనుకున్నవి అన్నీ తీసి ఒక పక్కన పెట్టి అవసరం లేనివన్నీ వదిలేస్తుంది. అన్ని వర్కర్స్ని పిలిచి జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని తీసుకురమ్మని చెప్పి కిందకి వస్తారు. భువి, ఇన్నాళ్ళు పైకొస్తే మీరున్నారు అనే ఆనందం ఉండేది. ఇప్పుడంతా బోరుగా ఉంటుంది అని అంటారు అరుణ. ఎవరికైనా మంచి వాళ్ళకి ఇవ్వండి ఆంటీ అని అంటుంది భువి. చూస్తాను, మంచి వాళ్ళు దొరకాలి కదా. పోనీలే, మీ అమ్మకి కూడా కష్టాలు తీరినట్టే. మీ షాప్ తీసుకున్న వాళ్ళు వచ్చి నీకు ఇది ఇమ్మన్నారు అని ఒక కవర్ ఇస్తుంది అరుణ. ఏంటండి ఇది? ఏమోరా, నీకు ఇమ్మన్నారు, నేను చూడలేదు అని అంటారు అరుణ. అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక చెక్ 50,000కి ఉంటుంది. అందులో ఒక లెటర్ కూడా ఉంటుంది. అది ఓపెన్ చేసి చూస్తుంది. ఆ రోజు షాప్ మీ అవసరానికి మీరు ఇస్తున్నప్పుడు నా దగ్గర మీరు చెప్పిన రేటుకి మనీ తక్కువ ఉన్నాయని చెప్పినా నాకు ఇచ్చారు. ఆ రోజే అనుకున్నాను మనీ వస్తే మీకు ఇచ్చేద్దామని. అవి ఇప్పటికి అందే, అందుకే ఇస్తున్నాను అని ఉంటుంది ఆ లెటర్లో. ఇంత మంచి వాళ్ళు కూడా ఉన్నారా ఆంటీ? ఎప్పుడో 6 నెలల క్రితం అమ్మిన షాప్కి ఇప్పుడు డబ్బులు ఇచ్చారు అని అంటుంది భువి. వాళ్ళకి అందులో ఉన్న బిజినెస్ చూస్తే అప్పుడు అర్థమయ్యి ఉంటుంది తక్కువ ఇచ్చాము అని. అందుకే ఇచ్చారు అని అంటారు అరుణ గారు. ఓకే ఆంటీ, మేం బయలుదేరుతాము అని అంటుంది భువి. సరే భువి, అప్పుడప్పుడు రండి అని చెబుతుంది అరుణ. తప్పకుండా ఆంటీ, మీరు కూడా రండి మీ ఫ్రెండ్ కోసం అని చెబుతుంది భువి. వస్తాంరా అని అంటారు. ఆవిడికి చెప్పి బయలుదేరుతారు దేవ్, భువి, సంజు. ఇప్పుడే ఇంటికి వెళ్ళాలా అన్నయ్య అని అంటుంది సంజు. ఏ, ఎక్కడికన్నా వెళ్ళే ఉద్దేశం ఉందా అని అడుగుతాడు దేవ్. ఏం లేదన్నయ్య, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా అని కిషోర్కి మెసేజ్ పెట్టి మనం ఇప్పుడు కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, వచ్చేటప్పుడు వెళ్దాం అని చెబుతాడు దేవ్. ఇప్పుడు ఆ కొండముచ్చి ఇంటికి ఎందుకన్నయ్యా అంటుంది సంజు. ఆంటీ వాళ్ళు వచ్చారంట, ఒకసారి కలిసి వెళదాం. సరే అన్నయ్య. దేవ్ గారు, ఏదన్నా స్వీట్ షాప్ ముందు కార్ ఆపండి అని అంటుంది భువి. ఎందుకు? కల్పన ప్రెగ్నెంట్ కదా, ఒట్టి చేతులతో వెళ్తే బాగోదు, ఏదన్నా తీసుకువెళ్దాం అని చెబుతుంది. ఓకే అని ఒక షాప్ ముందు కారు ఆపుతాడు. సంజు దా అని పిలుస్తుంది భువి. మీ ఇద్దరు వెళ్ళి తీసుకోండి వదినా, నేనెందుకు ఇంకా అని అంటుంది సంజు. సరే అని భువి దిగి వెళ్ళి కల్పనకి ఇష్టమైనవి 2 రకాలు తీసుకొని దేవ్ వైపు చూస్తుంది. చాలా అని అడుగుతాడు దేవ్. హా అంటుంది. నీకేమన్నా కావాలంటే తీసుకో అని అంటాడు. నాకేమీ వద్దు దేవ్ గారు, బిల్ పే చేసేస్తే వెళ్దాం అని అంటుంది. నీకు కోవా బాగా ఇష్టం కదా, తీసుకో అని అంటాడు దేవ్. మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. తెలుసుకుంటే తెలుస్తుంది. అంటే నాకేమిష్టమో కూడా తెలుసుకున్నారా? ఇప్పుడు అది అంత ఇంపార్టెంట్ విషయమా అని కోవా ప్యాక్ చేయించి అన్నిటికీ బిల్ పే చేసి కారు దగ్గరికి వస్తారు. కథ కొనసాగుతుంది. పాపం భువికి అసలు దేవ్ తనని 5 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఎలాంటి షాక్లోకి వెళ్ళిపోతుందో. ఇక దేవ్ తల్లి ఫోటోలు ఎందుకు లేవు తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. జలుబు అస్సలు తగ్గడం లేదు యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.